లిక్కర్ స్కామ్ చేయకుండా ఉంటే నాకు ఈ కర్మ పట్టేది కాదు కదా. మా నాన్న ఇచ్చిన ఆస్తి, చెల్లి అమ్మ దగ్గర లాక్కున్న ఆస్తితో ఆగకుండా కక్కుర్తి పడ్డాను. నాకు ఇలాంటి గతి పడుతుందని కలలో కూడా ఊహించలేదు. తప్పించుకోవడానికి చిన్న వంక కూడా లేకుండా అన్ని దారులు మూసుకుపోయినాయి. నా స్వార్థం కోసం సొంత చిన్నాయననే తప్పించేసిన. ఆ చిన్నాయన ఊసిరే నాకు తగిలింది కాబోలు. పదవి పాయే, పరువు పాయే, ప్రజల్లో ఉన్న నమ్మకం కూడా పాయే. నా సొంత మనుషులు కూడా నాకు కాకుండా పోయే. ఇన్ని వేల కోట్లు పోజేసుకుని ఏం చేసుకోవాలా? ఇప్పుడు నెత్తినేసుకుని కొట్టుకోవాలా? జైల్లో కూర్చుని ఊసలు లెక్క పెడతా ఉన్నా. జైల్లో ఉన్న బూతు బ్యాచ్ ని పరామర్శించే నేను ఈ రోజు అదే జైల్లో ఒంటరిగా దిక్కులేని పక్షిలా ఏడుస్తా కూర్చున్నా. అయ్యో హతవిధి, హతవిధి. నేనిప్పుడు బయటపడే మార్గమే లేదా దేవుడా? నువ్వే నాకు దిక్కు తండ్రి, నువ్వే నాకు దిక్కు. అయ్యో అయ్యో అయ్యో. అయిందా? బాగైందా?